అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. గతంలో విశాఖ, అలానే విజయవాడ 2 చోట్ల కూడా మెట్రో రైళ్లు నడిపేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ సిద్ధం చేసుకుంది. దీనికి కేంద్రం నుంచి క్లియరెన్స్‌లు కూడా తెచ్చుకుంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టేయడంతో పూర్తిగా ఇవి అటకెక్కినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మెట్రో రైలు డీపీఆర్‌ల పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్‌లని మరోసారి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం కేంద్రానికి చేసింది. వాటిని ప్రాథమికంగా ఆమోదించినప్పటికీ కూడా ప్రొసీజరల్ విషయంలో గతంలో ఇచ్చినటువంటి ఆమోదాలు, అనుమతులన్నీ కూడా 5 ఏళ్లు పైబడినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చేసినటువంటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరొకసారి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపొందించేటువంటి బాధ్యతని ఒక ప్రత్యేకమైనటువంటి కన్సల్టెంట్‌కి అపాయింట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కన్సల్టెంట్ నియామకం కూడా జరిగింది. దీనికి కావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం దీనికి సంబంధించినటువంటి నిధుల్ని రిలీజ్ చేసింది. ఒకసారి పరిశీలిద్దాం దానికి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఉంది అనేది. ఇది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో ఏర్పాటైనటువంటి సంస్థ. గత 5 ఏళ్లుగా ఇది నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో భాగంగా అర్బన్ మొబిలిటీ ప్లాన్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసినటువంటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కి దీనికి సంబంధించినటువంటి అనుమతులు జారీ చేసింది. ఇప్పుడు ప్రఖ్యాతమైనటువంటి సంస్థ సిస్ట్రా గ్రూప్‌కు సంబంధించినటువంటి కన్సల్టెంట్‌ని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్ నియామకం చేసింది. దీనికి సంబంధించి ఖర్చు అయ్యేటువంటి నిధులు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ నిధుల్ని రిలీజ్ చేసింది సిస్ట్రా గ్రూప్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థ. ముఖ్యంగా అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో కానీ, మెట్రో రైల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ సంస్థకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది దేశంలోనే కాకుండా ఫ్రాన్స్ బేస్డ్గా పనిచేసేటువంటి సంస్థ. ఈ సంస్థ నిర్మించినటువంటి అనేక రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ముగ్ధ మనోహరంగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిస్ట్రా ఎంఏవి సంస్థకు సంబంధించినటువంటి కన్సల్టెన్సీని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫైనల్ చేసింది. దీనికి అయ్యేటువంటి ఖర్చు 1,65,00,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది. 3 నెలల్లో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడల్లో ఆల్రెడీ గతంలో కొన్ని రూట్ మ్యాప్లని డిజైన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి యాక్సెసిబిలిటీకి సంబంధించి ల్యాండ్ సర్వే కూడా జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా మొదలుపెట్టేటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రొసీజర్ ప్రకారం 5 ఏళ్ల క్రితం అనుమతులు మంజూరైనటువంటి ఈ సిఎంపీలకి అంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్స్కి మరొకసారి తాజాగా ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదనపు ఖర్చు అయినప్పటికీ కూడా ప్రొసీజర్ని డీవియేట్ కావద్దనేటువంటి సూచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి దీనిపైన అధ్యయనం చేసేటువంటి బాధ్యతని సిస్ట్రా గ్రూప్కి రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేసింది. సో 3 నెలల్లో ఈ సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేసి మెట్రో రైల్ కార్పొరేషన్కి సబ్మిట్ చేస్తుంది. దీంతో పాటు రూట్ మ్యాప్ల పరంగా ఎందుకంటే 2 ఫేజుల్లో వీటి నిర్మాణాలు చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఇది విజయవాడకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్. విజయవాడలో 2 ఫేజెస్లో నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది. ఫస్ట్ ఫేజ్లో విజయవాడ మెయిన్ సిటీలో, కోర్ సిటీలో ఉండేటువంటి ప్రణాళిక. దానికి సంబంధించి దాదాపు ఒక 28 కిలోమీటర్ల మేర కనిపిస్తున్నటువంటి మార్గం ఉంది. ఇది మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్లో జరిగేటువంటి నిర్మాణం విజయవాడ సిటీకి సంబంధించి 12.79 కిలోమీటర్లు ఒకవైపు, మరోవైపు 12.45 కిలోమీటర్లు. ఈ 2 లైన్లని కూడా నిర్మించేటువంటి ప్రణాళికని ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ఈ ప్రణాళిక ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి క్లియరెన్స్, దీనిపైన ఫీజిబిలిటీ పైన, మొబిలిటీ పైన ఈ సర్వే రిపోర్టు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక విశాఖలో ఒకసారి పరిశీలిద్దాం. ఇది విశాఖకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్. విశాఖలో కూడా 2 ఫేజుల్లో తీసుకునేటువంటి ప్రణాళిక. ఇందులో 3 కారిడార్లు ఉంటాయి. ఈ 3 కారిడార్లు కూడా ఫస్ట్ ఫేజ్లోనే నిర్మాణం జరుగుతుంది. కొమ్మాది వరకు జరిగేటువంటి నిర్మాణం, అలానే ఆర్కే బీచ్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి జరిగేటువంటి నిర్మాణం. ఇది ఫేజ్ 1కు సంబంధించినటువంటి ప్రణాళిక. ఇది ఫేజ్ 1 అయితే ఫేజ్ 2 భోగాపురం ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేసేటువంటి మరో మార్గం కూడా ఉంది. అది ఫేజ్ 2లో టేకప్ చేస్తారు. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ మొత్తం మ్యాప్కి సంబంధించి, రూట్ మ్యాప్కి సంబంధించి మొబిలిటీలో ఉన్నటువంటి ఆటంకాలు కానీ ఇతర అంశాలు కానీ సమగ్రమైనటువంటి ప్రణాళికని సిస్ట్రా గ్రూప్ రూపొందిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కి సబ్మిట్ చేసింది.
దీంతో పాటు ట్రాక్తో సహా అంటే భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది మెట్రో రైల్స్ ఏర్పాటుకు సంబంధించి అటు విశాఖలో ఇటు విజయవాడలో. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ని దానికి జత చేస్తూ సిఎంపి రిపోర్ట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కేంద్ర అర్బన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తుంది. సో ఈ సబ్మిట్ చేసిన తర్వాత వాటి అప్రూవల్ జరగడానికి అంటే ఒక 3 నెలల కాలం వీళ్ళు రిపోర్ట్ తయారు చేయడానికి, మళ్ళీ ఈ సబ్మిషన్ జరిగిన తర్వాత అప్రూవల్కి మరొక 3 నెలల కాలం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద 6 నెలల కాలం సమయం పడితే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రొసీజరల్గా అనుమతులన్నీ మంజూరు చేసే తర్వాత భూసేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈలోగా ఆయా రూట్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెగ్ మార్కింగ్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ భూసేకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో మొత్తంగా ఒక విజయవాడ నగరంలో 91 ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అలానే విశాఖపట్నంలో 99 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈలోపు ఈ భూసేకరణకు సంబంధించినటువంటి సంప్రదింపుల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి యాక్ట్ ఈ కన్సల్టెంటీ నియామకానికి సంబంధించినటువంటి నిధుల మంజూరుని కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం, నిధులను విడుదల చేయడంతో ఒక అంకం మొదలైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజరల్ ప్రాక్టీస్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి రాష్ట్రంలో మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రక్రియని గ్రౌండ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చురుగ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.